బాగా చదువుకొచ్చానన్నాడు. లేదు, చదువు మధ్యలో గురుశాపగ్రస్తుడై గురుశాపానికి గురై వచ్చాడు. ఆ గురుశాపం ఏమిటో తెలిసిన, అవసరమైన వేళ నేను చెప్పిన చదువు నీకు గుర్తు రాకుండుగాక. ఎందుకండి? అవసరమైన వేళ గుర్తు రానటువంటి చదువు వల్ల ప్రయోజనం ఏమన్నది గనక, అవసరమైన వేళ నువ్వు చదువుకున్న చదువు నీకు గుర్తు రాకుండుగాక అనే భయంకరమైన శాపాన్ని గురువు నుంచి పొంది వచ్చినటువంటి వాడు ఏం చెప్పాలి దుర్యోధనుడితో? పొరపాటు అయిందయ్యా, నేను అనవసరంగా ఒక శాపానికి గురయ్యాను, లేదా నా కారణం వల్ల నేను శాపానికి గురయ్యాను, నా పొరపాటు వల్ల ఏదో కారణం చెప్పి శాపానికి గురి అయ్యాననే మాట చెప్పాలా అక్కర్లేదా? దుర్యోధనుడికి చెప్పలా. అంత చదువు సక్రమంగా చదువుకొచ్చాడేమో అని అనుకున్నటువంటి దుర్యోధనుడు కర్ణుని మీదే ఆశ పెట్టుకుని నిట్ట నిలువున మునిగాడు. కురుక్షేత్రంలో తన 99 సేన మొత్తం సోదరుల్ని కూడా నాశనం చేసుకున్నాడు. కాబట్టి 100 మందిని పొట్టబెట్టుకున్నటువంటి మహాపాపానికి గురి అయినటువంటి వాడు కర్ణుడు. 1. 2, భీష్ముడు 18 రోజుల యుద్ధంలో 10 రోజులు యుద్ధం చేశాడు. ఆ యుద్ధం చేసిన 10 రోజుల పాటు కర్ణుడు నేను యుద్ధ రంగంలోనికి దిగి కనీసం చిన్నదైనటువంటి కత్తిని కూడా పట్టనున్నాడు. ఇంతటి దారుణమైనటువంటి భీష్ముడు నన్ను అవమానపరిచాడు కాబట్టి పొరపాటును కూడా భీష్ముడు యుద్ధరంగంలో ఉన్న 10 రోజులు నేను యుద్ధరంగంలో ప్రేక్షకుడిలా చూస్తూనే ఉంటాను తప్ప కత్తి పట్టనున్నాడు. కనీసం ధనుస్సులో బాణాన్ని అలా స్పృశించను, ముట్టుకోనన్నాడు. దీనివల్ల పరోక్షంగా నష్టపోయింది ఎవరు? దుర్యోధనుడు. 18 రోజుల యుద్ధంలో 10 రోజుల పాటు యుద్ధాన్ని చేయకుండా కర్ణుడంతటి యోధుడు ఉంటే నష్టపోయింది దుర్యోధనుడు కాక ఏమవుతాడు? ఆయనకి చదువుచేం ప్రయోజనం కర్ణుడికి? 3, ద్రౌపది వస్త్ర అపహరణం జరిగేటటువంటి సందర్భంలో, అప్పటికింకా ద్రౌపదిని వస్త్ర అపహరణం చేయాలనే ఆలోచన కూడా దుర్యోధనుడికి రాని సందర్భంలో, ఏం చేయాలా అని ఆలోచిస్తున్న సందర్భంలో వస్త్ర అపహరణాన్ని చెయ్యని దుర్మార్గపు ఆలోచనని ఇచ్చినటువంటి వాడు దుర్జనుడు కర్ణుడు. అంచేతనే కర్ణుని ఔదలను దాల్చిన భారత సంహిత అంటారు. కర్ణుడు నెత్తి మీద భారతం. కర్ణుడు లేకపోతే భారత గ్రంథమే లేదు. వెంటనే ద్రౌపదిని స్వయంగా వస్త్ర అపహరణం చేయించవలసిందనే సూచనని ఇచ్చినటువంటి వాడు కర్ణుడు. ఆ వస్త్ర అపహరణం చేయడం అనేటటువంటి ఆ కార్యం వల్లనే 18 అక్షౌహిణుల సైన్యం దారుణంగా ఊచముట్టుగా వధింపబడింది. విద్యయా అలంకృత అపి సన్, బ్రహ్మాండమైనటువంటి చదువుతో అలంకరింపబడిన వాడు అయినప్పటికీ కూడా దుర్జన పరిహర్తవ్య, దుర్మార్గుడైనట్లయితే వాడిని దూరంగా ఉంచాల్సిందే. ఆ కర్ణుణ్ణి దుర్యోధనుడు గాని దూరంగా పెట్టి ఉండినట్లయితే భారత కథ ఇలా జరిగిండేది కాదు. ఏ కర్ణుణ్ణి మాత్రమే నమ్మాడో, ఏ కర్ణుడికి అంగరాజ్య పట్టాభిషేకాన్ని చేశాడో, ఏ కర్ణుణ్ణి స్వయంగా తన కుడి భుజంగా భావించాడో దుర్యోధనుడు, ఆ కర్ణుడి వలనే మొత్తం సంపూర్ణమైనటువంటి రాజ్యాన్ని కోల్పోయాడు, సోదరుని కోల్పోయాడు, కీర్తి ప్రతిష్టలని కోల్పోయాడు, భయంకరమైన మత్సని తెచ్చుకున్నాడు దుర్యోధనుడు తన జీవితాన్ని. కాబట్టి చెప్తున్నాడు, మనకీ లోకంలో కనిపిస్తూ ఉంటారు కొంతమంది, చక్కటి పాండిత్యం ఉంటుంది కానీ లక్షణాలన్నీ దుర్మార్గానివే. ఆ దుర్మార్గపు లక్షణాలు కలిగినట్లయితే ఈ చదువు వల్ల ఏమాత్రమూ ప్రయోజనం లేదనే యథార్థాన్ని గమనించాలి. దుర్గుణాలు పూర్తిగా, ఇక్కడ విషయాలు అక్కడ చెప్పడం, అక్కడ విషయాలు ఇక్కడ చెప్పడం, వాళ్ళిద్దరికీ తగులు పెడుతూ ఉండడం, ఇట్లాంటివి అసహ్యకరమైన లక్షణాలు, నోటికొచ్చిన అబద్ధాలు ఆడుతూ ఉండడం, ఈ దారుణమైనటువంటి ఏ దుర్మార్గమైన లక్షణాలన్నీ ఉన్నాయో అవి బాగా చదువుకున్నటువంటి వాడు ఒకవేళ చేసినట్లయితే దూరంగా వ్యక్తించాలి కానీ దగ్గరగా స్వీకరించనేకూడదు. పండితుడు అంటే సంస్కృతం చదువుకున్నవాడు మాత్రమే పండితుడు అని కాదు, ఏ శాస్త్రంలో అయినా పండితుడు అయి ఉండొచ్చు. వాడు దుర్మార్గుడుగానే అయినట్లయితే మాత్రం దూరంగా ఉంచవలసిందే, ఉంచదగిన వాడే అని శ్లోకం చెప్తుంది.
శ్రద్ధగా గమనించుకోండి. పిల్లల్ని, మనవల్ని, మనవరాళ్ళని అందరినీ కూడా విద్యతో పాటు బుద్ధి కూడా వాళ్ళకు వచ్చేలాగా జాగ్రత్తగా నేర్పించుకోండి. బుద్ధి అంటే ఎక్కడి నుంచో ఎవరో ప్రత్యేకంగా నేర్పితే వచ్చేటటువంటిది కాదు. మనం కొద్దిగా వాళ్ళకు చిన్న శిక్షణని అలా ఏర్పాటు చేస్తే చాలు, వెంటనే వాళ్ళు అల్లుకుపోగలరు. భారతంలో మహానుభావుడు చెప్పాడు వ్యాసుడు, గర్భిణీ స్త్రీ కానీ వస్తున్నట్టయితే రాజు అయినటువంటి వాడు రథాన్ని మార్గంలో పక్కకి ఎలా నిలబెట్టి ఆవిడ వెళ్ళిన తర్వాత మెల్లగా వెళ్ళు అన్నాడు. రాజైన వాడిని శాసించాడు ఆయన. అలాగే బరువైనటువంటి కట్టెలని తల మీద మోసుకొస్తున్నవాడు కానీ, భుజం మీద మోసుకొస్తున్నవాడు కానీ ఎవడైనా కనిపించినట్టయితే, భారవాహకుడు బరువుని మోసేవాడు కనిపిస్తే రాజుగారంతటి వాడిని కూడా రథం పక్కకి పెట్టి వాడు వెళ్ళిన తర్వాత వెళ్ళాలి అన్నాడు. యథార్థమైన వేదాన్ని గళం నిండా నింపుకున్నటువంటి బ్రాహ్మణోత్తముడు ఆశీర్వదిస్తే ఖచ్చితంగా ఆశీర్వచనం ఫలించే లక్షణం కలిగిన శక్తి ఉన్నటువంటి వాడు ఎదురిస్తే రాజుని పక్కకి తొలగి ఉండమన్నాడే తప్ప నేరుగా వెళ్ళవలసిందని సూచించనే లేదు. అలాగే ఎవరెవరు ఎదురొస్తే ఏ విధమైనటువంటి పద్ధతిలో రాజు తొలగి ఉండాలో ఆ ఇయ్యబడిన జాబితాలో సంపూర్ణమైనటువంటి వృద్ధాప్యంతో ఆ కర్రపుచ్చుకుని నడిచొచ్చేటటువంటి వాడు, సరిగా నడవలేనిటువంటి పరిస్థితిలో ఉన్నవాడు, దానితో పాటు ఏదైనా అంగవైకల్యం కలిగినటువంటి వాడు కానీ వచ్చినట్టయితే రాజుని పక్కకి తొలగొండమన్నాడు. ఇవన్నీ సత్ గుణ లక్షణాలు. భారత శ్రీమద్ రామాయణ భాగవతాల్ని కానీ ఉపాసించినట్లయితే, కనీసం చదివినట్లయితే, చదివించినట్లయితే, విన్నట్లయితే, వినిపించినట్లయితే జీవితంలో ఎలా బ్రతకాలి, మనుషులతో ఏ విధంగా సహవాసం కలిసి ఉండాలనే యథార్థం మనకు అర్థమవుతుంది. కాబట్టి కర్ణుడు గొప్పవాడు 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 అనద్దు. కర్ణుడినే మహానుభావుడు దుష్ట చతుష్టయంలో ఒకడన్నాడు. కాబట్టి ఆయన అంటే గ్రంథాన్ని రాసినటువంటి వాడికి తెలియని విషయం కూడా నాకు తెలిసిందని చేస్తే అది అపవ్యాఖ్య, దుర్వ్యాఖ్య అవుతుంది తప్ప రాసినటువంటి కవి, చూసినటువంటి మహానుభావుడు అయినటువంటి వాని హృదయాన్ని చేరే ఆలోచన ఇది మాత్రం కాదు. ప్రపంచంలో ఎవరూ చెప్పనటువంటి రహస్యాన్ని నేను చెప్పాలి అని అనుకుని, అహో మూలచ్ఛేది తమ పాండితీ ప్రకర్ష, నువ్వు చేసేటటువంటి పాండిత్యం అబ్బో ఎంత గొప్పది అంటే, మూల పురుషుడు అయినటువంటి వాడు, కావ్యాన్ని రాసినటువంటి వాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హృదయాన్ని పగలగొట్టే విధంగా ఉందయా నువ్వు చేసే వ్యాఖ్య, ఎక్కడా అట్లాంటి వాడు లేడు అన్నట్లుగా. కాబట్టి కర్ణుడి గురించి ఆలోచిస్తే దుష్ట చతుష్టయంలో ఒకడు కాబట్టి, దుర్జనుడు కాబట్టి, పాము పడగ మీద ఉండేటటువంటి మణి కారణంగా పాము ఖచ్చితంగా భయం లేనిది కాదు. కాబట్టి పాము మీద ఉన్నటువంటి మణి కారణంగా పాము భయాన్నే ఇస్తూ ఉంటుంది కూడా. కాబట్టి మణిని తొలగించినా పాము లక్షణమే, మణి ఉన్నా పాము లక్షణమే. కాబట్టి విద్యతోటి అలంకరింపబడ్డాడు కదా, మహాపండితుడు కదా అని దుర్జనుణ్ణి ఆదరిస్తే ఖచ్చితంగా కాటు తప్పదనే యథార్థాన్ని చెప్తుంది ఈ శ్లోకం. కాబట్టి మన పిల్లల్ని, మనవల్ని, మనవరాళ్ళని పెంచవలసిన తీరు, మణినా భూషిత సర్ప కిమసౌ న భయంకర. కేవలం మా వాడికి 100కి 99.5 వచ్చాయా, లేక మొత్తం వచ్చిన వాళ్ళందులో 1వ స్థానమా 2వ స్థానమా, ఆహా చాలా గొప్పవాడు అనుకోవద్దు. కాబట్టి వీడిని అల్లుండి చేసుకోవద్దు అని అస్సలు అనుకోవద్దు. విద్య కంటే కూడా బుద్ధి ప్రధానమైన యథార్థాన్ని చెప్పే శ్లోకం ఇది. బుద్ధి సక్రమంగా ఉంటే ఇప్పుడు విద్య లేకపోయినా రేపైనా విద్యని నేర్చుకోగలుగుతాడు. కానీ బుద్ధి సక్రమంగా లేకపోయి విద్య మాత్రమే ఉన్నవాడైతే ఆ బుద్ధిని కొత్తగా నేర్పి ప్రవేశపెట్టేందుకు తగిన మార్గమే లేదని ఈ శ్లోకం నిశ్చయంగా చెప్తాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా మన పిల్లల్ని పెంచుకోవాలి. దుర్జన పరిహర్తౌ యః విద్యయా అలంకృతోపి సన్ మణినా భూషిత సర్ప కిమసౌ న భయంకర. కాబట్టి మీ పిల్లలందరికీ చెప్పండి, చదువు కాదురా బుద్ధి కూడా ఉండాలి, తల్లిదండ్రులకి పాదాభివందనం చేయాలి, తాత అమ్మమ్మల్ని గౌరవించాలి అని యథార్థాన్ని చెప్పండి. ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క అనుభవం మనకి వెల్లడవుతూ ఉంటే
దాని ద్వారా మన హృదయం అంతా ఆనందంతో నిండుతూ ఉంటే జీవితానికి పనిచేసే శ్లోకాలని మహానుభావులు వాళ్ళ అనుభవ సారంగా మనకు అందించారనే యథార్థాన్ని మర్చిపోకుండా మరో శ్లోకాన్ని పైవారం చూద్దాం. ఈ వారానికి స్వస్తి. చూస్తూనే ఉండండి. పైవారం మంచి శ్లోకాన్ని ఉందని అనుకోబోతున్నాం. స్వస్తి.